ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. తిరుమల, తిరుపతి ఈ రెండు ప్రదేశాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన అదృష్టం అనే చెప్పుకోవాలి. కొండపైన ఉన్న ప్రదేశాన్ని తిరుమల అని, కొండ కింద ఉన్న ప్రదేశాన్ని తిరుపతి అని పిలుస్తారు. ఈరోజు ఈ వీడియోలో తిరుపతిలో ఉన్న ముఖ్యమైన ఆలయాలను ఎలా దర్శించుకోవాలి, ఆలయాల్ని చూస్తూ ఆలయ చరిత్ర విశేషాలు, అలాగే ఆలయ సమయాలు, ఆటో మరియు ఫ్రీ బస్ వివరాలు తెలుసుకుందాం. తిరుపతిలో చాలానే ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆలయాలు చూపిస్తాను. మీకున్న సమయం బట్టి వీలైనవి దర్శించుకోండి. అందులో పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజు ఆలయం, కపిల తీర్థం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, వకులమాత ఆలయం, అలాగే నమూనా టెంపుల్. ఇవే కాకుండా కోదండరామ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, గుడిమల్లం శివాలయం. తిరుమల యాత్రలో భాగంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి అంటారు. మనం తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం నుండి మొదలు పెడదాం. పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరులో ఉంది. అలివేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. తిరుపతి బస్టాండ్ నుండి బస్సులు, ఆటోలు ఎక్కువగానే లభిస్తాయి. బస్సు వాళ్ళు 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవుదాం అనుకుంటే రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉన్న తిరుమల కొండపైకి వెళ్ళే బస్టాండ్లో నుండి స్ట్రైట్గా వెళితే గోవిందరాజ స్వామి కోనేరు దాటిన తర్వాత తిరుచానూరు వెళ్ళే ప్రైవేట్ బస్సు ఉంటుంది. పద్మావతి అమ్మవారి ఆలయ సమయాలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 వరకు ఉంటుంది. మధ్యలో 2 సార్లు బ్రేక్ ఇస్తారు. ఉదయం 11:30 నుండి 12:30 వరకు, అలాగే సాయంత్రం 6 నుండి 7 వరకు బ్రేక్ ఉంటుంది. గుర్తుంచుకోండి. దర్శనానికి రద్దీని బట్టి 1 నుండి 3 గంటల సమయం పడుతుంది. ఈ ప్రదేశంలోనే లక్ష్మీదేవి పద్మ సరోవరంలో బంగారు పద్మంలో అవతరించింది అని స్థల పురాణం. అందుకే ఇక్కడ అమ్మవారిని పద్మావతి అని పిలుస్తారు. ఈ ఆలయంలో కోనేరుని 2025లో శుభ్రం చేసి ఆధునీకరణ చేశారు. చాలా బాగుంది. అమ్మవారి ఆలయ గేట్ నెంబర్ 2 ఆపోజిట్లో పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ఉంటుంది. చాలామంది దర్శించుకోరు. ఇక్కడే అమ్మవారు పెరిగిన ప్రదేశంగా చెప్తారు. లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. మనం ఇక్కడ నుండి గోవిందరాజ స్వామి వారి ఆలయానికి వెళ్దాము. ఈ ఆలయాన్ని సందర్శించుకున్నాక ఆలయం బయట రైల్వే స్టేషన్కు బస్సెస్ ఉంటాయి. ఆటో వాళ్ళు అయితే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి ఎంట్రన్స్ బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడి నుండి రైట్ సైడ్ 2 నిమిషాలు నడుచుకుంటూ వెళితే లెఫ్ట్ సైడ్ సందులో గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. ఆలయ సమయాలు ఉదయం 5 నుండి 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు. గోవిందరాజ స్వామి వారు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్య గారు. వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుని దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు లెక్క పెడుతూ అలసిపోయి తిరుపతిలో ఈ ప్రదేశంలో పడుకున్నట్టు చెప్తారు. అందుకే ఈ ఆలయం లోపల గోవిందరాజ స్వామి వారు శయనభంగిమలో దర్శనమిస్తారు. నేను వెళ్ళినప్పుడు ఆలయం బయట ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతుంది. చూడండి. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక రైల్వే స్టేషన్ నుండి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్కి వెళితే గోవిందరాజ స్వామి టెంపుల్ అనుకున్నాం కదా, అదే రైట్ సైడ్ తిరిగితే దూరంగా బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దాటాక రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుండి శ్రీనివాస మంగాపురానికి బస్సెస్ ఉంటాయి. పల్లె వెలుగు బస్ అయితే 35 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టీటీడీ వాళ్ళ ఫ్రీ బస్ కూడా ఉంటుంది. కాకపోతే అంత ఫ్రీక్వెంట్గా ఉండవు. వెయిట్ చేస్తాను అనుకుంటే ఫ్రీ బస్ దొరుకుతుంది. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు ముందు మనం చూసిన తిరుచానూరులో పెరిగిన పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత కాలినడకన తిరుమల వెళ్తూ ఈ ప్రదేశంలో ఆగారంట. పెళ్ళయిన తరువాత 6 నెలల వరకు తిరుమల కొండపైకి వెళ్ళొద్దు అని అగస్త్య మహాముని చెప్పడంతో దివ్య దంపతులు ఇద్దరూ ఈ ప్రదేశంలోనే 6 నెలలు ఉన్నారట. ఆ తరువాత ఇక్కడి నుండి శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలపైకి వెళ్ళారని ఆలయ స్థల పురాణం. అందుకే ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం జరుపుతారు. మనం కూడా కళ్యాణంలో పాల్గొనవచ్చు. ఆలయం లోపల వెంకటేశ్వర స్వామి వారిని చాలా దగ్గరగా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఆలయం గేట్ బయటే మెయిన్ రోడ్ ఉంటుంది. తిరుపతికి బస్సెస్ దొరుకుతాయి. ఫ్రీ బస్ కూడా వెయిట్ చేస్తే దొరుకుతుంది. ఇక్కడ నుండి కపిల తీర్థానికి వెళ్ళండి. 15 నిమిషాలు పడుతుంది. ఆటో వాళ్ళు అయితే షేర్ ఆటోలో 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు. ఈ ఆలయం అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరగా ఉంటుంది. ఒకసారి ఈ ఆలయ స్థల పురాణంలోకి వెళితే కపిల మహాముని ఈ ప్రదేశంలో పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడని, తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుండి భూమిని చీల్చుకుని ఇక్కడ లింగ రూపంలో వెలిశాడట. కపిల మహర్షి కారణంగా ఇక్కడ వెలిసిన ఈశ్వరుడికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ ఆలయం తిరుమల కొండలను ఆనుకుని ఉంటుంది. కొండలపై నుండి వచ్చిన నీటితో ఇక్కడ తీర్థంలా ఏర్పడింది. ఈ తీర్థానికి కపిల తీర్థం అని పేరు. వర్షాలు పడినప్పుడు వర్షాకాలంలో ఇక్కడ జలపాతం చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. నేను డిసెంబర్లో వచ్చాను. జలపాతం ఈ విధంగా ఉంది. ఈ ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంతో పాటు లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, వేణుగోపాల స్వామివారి ఆలయం, అలాగే అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ 4 ఆలయాలు దర్శించుకోవడానికి రద్దీని బట్టి హాఫ్ డే నుండి 1 డే వరకు పట్టవచ్చు. మీకు టైం ఉంది అనుకుంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కపిల తీర్థానికి వస్తున్నప్పుడు ఒక 3 కిలోమీటర్ల ముందు శ్రీవారి నమోనా టెంపుల్ ఉంది. చాలా బాగుంటుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎలా ఉంటుందో అలానే సేమ్ టు సేమ్ నమూనా ఆలయం ఇది. శ్రీ వెంకటేశ్వరి భక్తి ఛానల్లో వచ్చే అన్ని కార్యక్రమాలు ఇక్కడే షూట్ చేస్తారు. యూట్యూబ్లో తిరుమల ఒరిజినల్ వీడియో అనే వచ్చే ప్రతి వీడియో కూడా ఇక్కడే షూట్ చేసిందే. తిరుమల ఆలయంలో భక్తులకే కాదు టీటీడీ వారి టీవీ ఛానల్కి కూడా షూట్ చేయడానికి అనుమతి లేదు. సాధారణంగా బస్సులు ఇక్కడ ఆగవు. మీరు రిక్వెస్ట్ స్టాప్ అడగండి, లేకపోతే కపిల తీర్థం నుండి ఆటో తీసుకుని వెళ్ళండి. ఒకవేళ మీకు అడ్రస్ ఇబ్బందిగా అనిపిస్తే తిరుపతి సైన్స్ సెంటర్ అని చెప్పండి. సైన్స్ సెంటర్కి ఆపోజిట్లోనే ఈ నమూనా ఆలయం ఉంటుంది. ఇలా మెయిన్ రోడ్ మీద బోర్డు ఉంటుంది. ఆ వీధిలోకి వెళ్ళగానే రైట్ సైడ్లో మొదటగా ఈ ఆలయమే ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా బృహదీశ్వర లింగం ఉంటుంది. బృహద్ అంటే సంస్కృతంలో పెద్దది అని అర్థం. బృహదీశ్వర అంటే పెద్ద శివలింగం అని అర్థం. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం ధ్యానానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ బృహదీశ్వర లింగాన్ని దాటుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్తే శ్రీవారి నమూనా టెంపుల్ ఉంటుంది. మనం సాధారణంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని 5 నుంచి 6 సెకండ్లు మాత్రమే దర్శించుకుంటాం కనుక ఇక్కడ ఈ నమూనా ఆలయంలో తిరుమల గర్భాలయం లోపల ఎలా ఉంటుంది, స్వామివారి విగ్రహానికి పక్కన ఏమేమి ఉంటాయి అన్నిటితో పాటు శ్రీవారిని తనివితీరా దర్శించుకోవచ్చు. తిరుమలలో శ్రీవారి విగ్రహం ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు అంటే 9.9 ఇంచెస్. ఈ నమూనా ఆలయంలో కూడా సేమ్ టు సేమ్ 9.9 ఇంచెస్.
తిరుమల కొండ దిగిన తరువాత నాకు ఈ ఆలయాలు దర్శించుకోవడానికి ఒకరోజు సమయం పట్టింది. మీరు వెళ్ళిన సమయం బట్టి దర్శనాలు త్వరగా పూర్తి అయితే తిరుపతిలో ఈ ఆలయాలు కూడా దర్శించుకోండి. అవి ఒకలమాత టెంపుల్, చంద్రగిరి ఫోర్ట్ అండ్ మ్యూజియం, కోదండరామ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, అలాగే గుడిమల్లం శివాలయం. ఈ ఆలయాల వివరాలు కావాలి అంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇవే కాకుండా తిరుపతిలో చూడవలసిన ఆలయాలు ఇంకా ఉంటే కామెంట్లో తెలపండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేస్తాను. ఈ వీడియోలో తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలు చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో తిరుమల కొండపైన చూడవలసిన ప్రదేశాల వీడియో వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.